హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా. ఈ వీడియోలో మీకు నేను చెప్పాలనుకుంది నేను చెప్పేస్తాను. ఎందుకంటే నేను ఈ వీడియో టాపిక్ ఏంటంటే ఎన్క్యాప్యులేషన్ అంటే ఏంటి అని తెలుగులో విత్ ఎగ్జాంపుల్స్తో చాలా చక్కగా చెప్పాలనుకుంటున్నాను. చెప్తాను. సరే, జావాలో ఓప్స్ కాన్సెప్ట్ అనేవి 4 ఉంటాయి. అదే ఫస్ట్ వన్ ఎన్క్యాప్యులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం. నేను ఫస్ట్ ఎన్క్యాప్యులేషన్ గురించి ఇన్డెప్త్గా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్క్యాప్యులేషన్ అంటే ఏంటి అంటే ద డేటా అండ్ కోడ్ కంబైన్ ఇంటూ సింగిల్ యూనిట్. అండ్ డేటా అండ్ కోడ్ కంబైన్ ఇంటూ సింగిల్ యూనిట్గా కలిసి ఉండేదాన్ని ఎన్క్యాప్యులేషన్ అని అంటారు. ముఖ్యంగా మనకు ఎన్క్యాప్యులేషన్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే డేటాను సెక్యూర్ చేస్తుంది. అదేలా ఇప్పుడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నామంటే, ఇప్పుడు సపోజ్ వీ హ్యావ్ ఏ ప్రీషియస్ ఐటమ్ లైక్ డైమండ్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇన్ ద లాకర్ అండ్ లాకింగ్ విత్ ద కీ. whenever we want the diamond, we can access with the key. Similarly in Java, diamond is a data, locker is a class, object is a key. సో దీన్నే అంటారు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ చెప్తాను, సరిగ్గా వినండి. ఇప్పుడు ఎన్క్యాప్యులేషన్ అంటే ఏంటంటే డేటా అండ్ కోడ్ ఇంటూ సింగిల్ యూనిట్ ఉండేదాన్ని ఎన్క్యాప్యులేషన్ అంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైందా? ఎక్కిందా? ఇప్పుడు నేను ఏమన్నానంటే, సపోజ్ వీ హ్యావ్ ఏ ప్రీషియస్ ఐటమ్ లైక్ డైమండ్. అంటే ఒక డైమండ్ ప్రీషియస్ ఐటమ్ అంటే ఒక అత్యుత్తమ డైమండ్ని ఇప్పుడు రోడ్డు మీద పెడతామా? ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం కదా. ప్రీషియస్ ఐటమ్ కాబట్టి దాన్ని దాచుకుంటాం. ఎక్కడ బీరువా లోపల లాకర్లో దాచుకుంటాం. ఇదే జావాలో చేసుకుంటే డేటా కూడా మనకు డైమండ్ లాగా. ఎందుకంటే మన డేటాని ఎక్కడ పడితే అక్కడ పెడితే వాళ్ళు అంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటే అంటే కోడ్ అవపడితే వేరే వాళ్ళు మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే మనము డేటాను సెక్యూరిటీ చేసుకోవాలి. ఎన్క్యాప్యులేషన్లో ఎలా చెప్పాలంటే, ఇప్పుడు డైమండ్ని ఎల్లబెడుతున్నా, నేను లాకర్లో పెడుతున్నా. ఇప్పుడు నేను డేటా జావా విషయానికి వస్తే డైమండ్ అనేది డేటాని ఎల్లబెడతా, క్లాస్ లోపల పెడతా. ఇప్పుడు మళ్ళా లాకర్ పెట్టి ఇప్పుడు డైమండ్ అనేది లాకర్ లోపల పెట్టి దానికి తాళం వేస్తాను కదా. తాళం వేసి నాకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మళ్ళీ తాళంతో తీసుకుంటాను డైమండ్ని. సో అట్లాగే ఇప్పుడు జావా విషయంలోకి వచ్చేవరకు డేటా అనేది డేటాను నిలబెట్టాలి డైమండ్ నిలబెట్టి లాకర్లో పెట్టాలి. అదేవిధంగా మన జావాలో ఎన్క్యాప్యులేషన్లో డైమండ్ అనేది డేటా నిలబెడతా, నేను క్లాస్ లోపల పెడతా. నాకు ఎప్పుడైతే డేటా కావాలనుకున్నానో అప్పుడు ఆబ్జెక్ట్ తోటి మళ్ళీ తెచ్చుకుంటా డేటా. సింపుల్, ఇంతే ఎన్క్యాప్యులేషన్ అంటే. సో ఇది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. ఈ వీడియోలో ఎన్క్యాప్యులేషన్ గురించి ఇది. నెక్స్ట్ వీడియోలో నేను అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం గురించి చెప్తాను. నెక్స్ట్ వీడియో అబ్స్ట్రాక్షన్ గురించి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.